ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీ సమరం తుది అంకానికి చేరుకుంది. 9 జట్లు పాల్గొన్న ఈ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీలో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా పాయింట్స్ టేబుల్లో మొదటి 2 స్థానాలను కైవసం చేసుకొని క్రికెట్ పుట్టినిల్లు అయిన లార్డ్స్లో ఫైనల్స్ ఆడబోతున్నవి. ప్రజెంట్ ఇప్పటి వరకు 3 టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీలు జరిగాయి. ఇందులో మొదటిది న్యూజిలాండ్ కైవసం చేసుకుంది, రెండోది ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది, ఇప్పుడు మూడోది సౌత్ ఆఫ్రికా కైవసం చేసుకుంటుందా, మళ్ళీ ఆస్ట్రేలియానే కైవసం చేసుకుంటుందా చూద్దాం. ప్రజెంట్ సాధారణంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీస్ అంటేనే ఆస్ట్రేలియా విపరీతంగా ఆడుతుంది. అది దాని గణాంకాలు చూస్తేనే అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఐసీసీ ట్రోఫీస్ ఆస్ట్రేలియా ఖాతాలో 10 ఉన్నాయి. 6 50-50 వన్డే వరల్డ్ కప్స్, 2 ఛాంపియన్స్ ట్రోఫీసు, 1 2020 వరల్డ్ కప్, ఆల్రెడీ టెస్ట్ ఛాంపియన్షిప్ 1 దాని ఖాతాలో ఉంది. జనరల్గానే ఐసీసీ ట్రోఫీస్ అంటే ఒత్తిడికి లోనై తడబాటు గురై ట్రోఫీలు కోల్పోవడం సౌత్ ఆఫ్రికా జట్టుకు అలవాటే. అది అందరికీ తెలిసిన నిజం. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇది లార్డ్స్లో జరుగుతుంది. ఇప్పటి వరకు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీలలో 3 సెంచరీలు నమోదు కావడం విశేషం. అది కేవలం 3 సెంచరీలే. 1 స్మిత్, 2 హెడ్, 3 ప్రజెంట్ జరుగుతున్న ఛాంపియన్ ట్రోఫీలో మార్క్రమ్ సెంచరీ చేశాడు. అది కూడా 4th ఇన్నింగ్స్లో సెంచరీ చేయడం అంత ఈజీ కాదు. స్మిత్, హెడ్ ఇద్దరు కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో చేశారు తప్ప 4th ఇన్నింగ్స్లో చేయలేదు. 4th ఇన్నింగ్స్లో చేసిన ఏకైక బ్యాట్స్మెన్ మార్క్రమ్. దాంతోపాటు 29 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా మీద సెంచరీ చేసిన సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ మార్క్రమ్. అది మనం గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ 3 రోజుల మ్యాచ్ జరిగింది. మొదటి రోజు మ్యాచ్ బౌలర్ల ఆధిపత్యం కనబడింది, 14 వికెట్లు కూలిపోయాయి. రెండో రోజు మ్యాచ్లో కూడా 14 వికెట్లు కూలిపోయాయి, బౌలర్ల ఆధిపత్యమే కనబడింది. మూడో రోజు మాత్రం మార్క్రమ్ అండ్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బౌమా పట్టుదలతో ఆడి సౌత్ ఆఫ్రికా జట్టుని గెలిపించాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 213 పరుగులకు ఆల్అవుట్ అయింది. సౌత్ ఆఫ్రికా బౌలర్ అయిన రబాడా 5 వికెట్లతో ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. కానీ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్లో కేవలం 138 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇది ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ 6 వికెట్లతో చెలరేగడంతో ఆ 200 పరుగుల్ని కూడా చేరుకోలేక కేవలం 138 పరుగులకే సౌత్ ఆఫ్రికా ఆల్అవుట్ అయింది. కానీ పుంజుకొని ఆస్ట్రేలియాని రెండో ఇన్నింగ్స్లో కేవలం 230 పరుగులకు మాత్రమే ఆల్అవుట్ చేసి తను రేస్లోకి వచ్చింది. దాంతోపాటుగా 3వ రోజు టెస్ట్ మ్యాచ్లో 3వ రోజు కెప్టెన్ బౌమా అండ్ మార్క్రమ్ చాలా అత్యద్భుత ప్రతిభ కనబర్చి ఆస్ట్రేలియా బౌలర్లైన స్టార్క్, హెజిల్వుడ్ లాంటి గొప్ప బౌలర్ని ఎదుర్కొని 3వ రోజు సెంచరీ చేసి సౌత్ ఆఫ్రికాను ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీలో నిలబెట్టడానికి ఎంతో కృషి చేస్తున్నారు. కానీ ఇంకా 2 రోజులు ఆట మిగిలింది. ఇందులో 61 పరుగులు చేరాలి. 61 పరుగులు చేయడం చాలా ఈజీ, కానీ అక్కడ ఎదుర్కోవాల్సింది ఆస్ట్రేలియాని. ఎందుకంటే ఆస్ట్రేలియా 1 రన్ ఉన్నప్పుడు కూడా దేన్ని వదలదు. ఖచ్చితంగా పోరాట పటిమ అంటేనే ఆస్ట్రేలియా అంటేనే పోరాట పటిమ. అది క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఆస్ట్రేలియా అంత ఈజీగా వదులుతుందని ఎవరు అనుకోరు. అలానే సౌత్ ఆఫ్రికా ఒత్తిడికి లోనై తడబాటుకు గురై చాలాసార్లు ట్రోఫీలు కోల్పోయింది. అది అందరికీ తెలిసిన నిజం. కానీ ఇప్పుడు 4th రోజు ఆ సౌత్ ఆఫ్రికా కప్పు గెలుస్తుందా, లేకపోతే ఆస్ట్రేలియా తిరిగి మళ్ళీ తన ఫామ్ నిరూపించుకొని కప్పు ఎగరేసుకుపోతుందా చూద్దాం. అసలు సౌత్ ఆఫ్రికా చరిత్ర తిరగరాస్తుందా, లేదా ఒత్తిడికి లోనై తన ఆటను కోల్పోయి కప్పు కోల్పోతుందా లేదా తెలియాలి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాని నమ్మలేం. ఉదాహరణకి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరుగుతుంది. 30 బంతులు 8 పరుగులు చేయాలి. 2 వికెట్లు చేతిలో ఉన్నాయి. కానీ సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది. అది ధోని కెప్టెన్సీలో. ఇలానే చాలా మ్యాచ్లు కోల్పోయింది సౌత్ ఆఫ్రికా. కాబట్టి 60 పరుగులు చేయడం అంత ఈజీ కాదు. దట్ ఆస్ట్రేలియా బౌలర్ల పైన. అది ఫాస్ట్ పిచ్. మొదటి రోజు 14 వికెట్లు, రెండో రోజు 14 వికెట్లు కోల్పోయాయి. మూడో రోజు మార్క్రమ్, బౌమా పట్టుదలతో ఆడడం వల్ల మాత్రమే సౌత్ ఆఫ్రికా లీడ్లోకి వచ్చింది. లేకపోతే లీడ్లోకి రాకపో. ఇప్పుడు బౌమాని, మార్క్రమ్ని అవుట్ చేసి ఆస్ట్రేలియా కప్పు గెలవాలని ట్రై చేస్తుంది. కానీ పట్టుదలతో ఆడి చరిత్రను తిరగరాయాలని సౌత్ ఆఫ్రికా చూస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం.